1,00,000కు పైగా వ్యూస్, వందల కొద్ది ఫోన్ కాల్స్. నేను షాప్ కోసం సపరేట్గా క్రియేట్ చేసిన పేజ్లోనే కాంబో ఆఫర్ వీడియో ఒకటి పెట్టాను కదా, అది 1,00,000కు పైగా వ్యూస్ అయితే వచ్చినాయి, వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయి. బట్ అందులో నేను చేసిన తప్పు ఏంటంటే డైరెక్ట్గా కాల్ చేయండి అని చెప్పాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి అనకుండా నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి నిన్నటి నుంచి కూడా. ఇంతకుముందు చాలా వీడియోస్లో చూసేవాడిని, మనం సేల్ చేయాల్సింది ప్రొడక్ట్ కాదు, ట్రస్ట్, ఒక ట్రస్ట్ని, ఒక ఎమోషన్ని సేల్ చేయాలని చెప్పేసి. అవి చూసినప్పుడు ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే చాలామంది కాల్ చేసి సిఓడి లేదు అనగానే ఆగిపోతున్నారు, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ముందే పే చేయాలి అనగానే ఆగిపోతున్నారు. ఎందుకంటే ఆ పేజ్లో ఉన్నది రెండే రీల్స్. సో వాళ్ళకి ట్రస్ట్ అయితే కలగదు, ఒక నమ్మకం అయితే రాదు. సో అందువల్ల చాలామంది ఆగిపోతున్నారు. అండ్ అంతేకాదు, నేను తెలుసుకున్న విషయం, ఇంకో విషయం ఏంటంటే ఏదైనా కానీ ముందే క్లారిటీగా చెప్పాలి. సిఓడి ఆప్షన్ లేదు, డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతాయి అని క్లియర్గా చెప్పి ఉండాల్సింది. చెప్పకపోవడం వల్ల కాల్స్ వస్తున్నాయి కానీ ఆర్డర్స్ అయితే మాత్రం రావట్లేదు. అంటే కంప్లీట్గా రాలేదని కాదు, ఆఫ్లైన్లో అయితే మాత్రం సేల్ బాగానే ఉంది, ఆఫ్లైన్ ఆర్డర్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఒకటి తెలంగాణ, ఒకటి విజయనగరం కూడా పంపించాను. బట్ వందల కొద్ది ఫోన్లు వచ్చాయి, కన్ఫర్మ్ అయినవి మాత్రం రెండే. సో మనం ముందే క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్. ఏ విషయమైనా చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడడం చాలా చాలా బెస్ట్. అది సో తక్షణమే చేయాల్సిన పని ఏంటంటే ఇంకొంచెం వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయాలి, ఒక ట్రస్ట్ బిల్డ్ అయ్యేలాగా, ఒక ట్రస్ట్ అని వాళ్ళకి అనిపించాలి. అప్పుడు మాత్రమే ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతాయి. కమింగ్ టు ద డైలీ వ్లాగ్. పొద్దునే లేచి నీళ్ళు మరగబెట్టుకుని హాట్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి మేడ మీదకి వెళ్ళి హంగమర్దన, శాంభవి 2 కంప్లీట్ చేసుకున్నా. లాస్ట్ 10 years నుంచి నా ఫోన్ రింగ్ టోన్ ఒకటే, కానీ ఎప్పుడు మాత్రం నాకు ఈ ఫీల్ అనిపించలేదు. ఈ రోజు మాత్రం పొద్దున్న నుంచి నాన్ స్టాప్ గా మోగుతా ఉంటే అది ఈ రోజు నా ఫీలింగ్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై ఆల్.